అయిపోయింది. పేపర్స్ చాలా బాగా రాశాను. నాన్న చాలా సంతోషిస్తారు. మార్కులు కూడా చాలా బాగా వస్తాయి. ధన్యవాదాలు దేవుడా. కిందకి దిగు. నేను చెప్పింది వినిపించలేదా? కిందకి దిగు అని చెప్పాను. ముందు ఈ అమ్మాయికి సారీ చెప్పు. రెండో విషయం, కాలేజీలో మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ప్రిన్సిపల్తో చెప్పి డైరెక్ట్గా సస్పెండ్ చేస్తాను. ఇక్కడ సంజయ్ త్రిపాఠి రాజ్యం నడుస్తుంది ఈ కాలేజీలో. కంప్లైంట్ ఇవ్వడం అయితే చాలా దూరపు మాట. ఏ ప్రొఫెసర్ నా కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడలేరు కూడా. ఎందుకంటే ఈ రోజు వరకు ఈ కాలేజీకి నాలాంటి ప్రొఫెసర్ రాలేదు కాబట్టి. Ma'am, I'll take the charge now. Sure. Anushka, please collect the all answer sheets and give it to me. మ్యామ్ క్లాస్ అయింది, ఇక నా క్లాస్ స్టార్ట్. కానీ సంజయ్ త్రిపాఠి, గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్. బయటికి వెళ్ళిపో. అసలు మీ సమస్య ఏంటి? జలగలాగా పట్టుకున్నారు. ఇంట్లో చాలదన్నట్టు ఇక్కడ కూడా నా రక్తం తాగడానికి వచ్చారా? మీరు కసాయి వారిలా ఉన్నారు, అన్నయ్యలా కాదు. దేవుడా, కథలో ఎలాంటి ట్విస్ట్ ఏంటి? అంటే ఈయన సంజు వాళ్ళ అన్నయ్య అన్నమాట. చిన్నప్పుడు చూసా గనుక గుర్తుపట్టలేదు. అంటే ఇప్పటిదాకా 3 సార్లు సంజు కోపం నుండి నన్ను వేరెవరూ కాదు వాళ్ళ అన్నయ్య అజయ్ కాపాడాడనమాట. ఐ సెడ్ డి సంజయ్, ఇక్కడ నుండి వెళ్ళు. సంజు, సంజు కూడా అంతే, కంపరికాయ లాంటాడు. పైకి చాలా గట్టిగా ఉంటాడు, లోపల మాత్రం చాలా మృదువుగా, మనసు చాలా స్వచ్ఛంగా నిజాయితీగా ఉంటుంది. కానీ ఏం చేస్తాం, అమ్మ నాన్నల గుడ్డి ప్రేమే వీడిని చెరగొట్టింది. హలో ఎవ్రీవన్, సిట్ నియర్. సో ఇక్కడ జరిగిందంతా చూశాక నేను సంజయ్ త్రిపాఠి అన్నయ్యనని మీకు అర్థమై ఉంటుంది. అజయ్ త్రిపాఠి ఇంకా మీ అందరికీ కొత్త ప్రొఫెసర్ని. అయినా నేను ఈ రోజు నుండి మీకు అకౌంట్స్ చెప్పబోతున్నాను. ఇక్కడ ఏదైతే జరిగిందో అది చూశాక మీరందరూ మీ మనసులో నా గురించి ఒక అభిప్రాయానికి వచ్చి ఉంటారు. కానీ నిజానికి నేను స్ట్రిక్ట్గా ఉంటాను, కానీ బోరింగ్ కాదు. కాలేజ్లో ఆడుకోవడం, గెంతడం, మస్తీ చేయడం, ఎంజాయ్ చేయడం, నాకు వీటితో ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ వీటి ప్రభావం మీ చదువు మీద పడకూడదు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. am I clear? గుడ్. అయితే అందరూ మీ అకౌంట్స్ బుక్ తీయండి. ఆల్ రైట్, సో విల్ స్టార్ట్ విత్ సేవింగ్స్.
ఎక్కడి నుండి ప్రళయం సృష్టించుకుని వస్తున్నావు? అడగొచ్చా మేము? చెప్పండి. అది అమ్మని కలవడానికి వెళ్ళాను. అదే మా పిన్ని వచ్చింది కదా, అందుకే కలవడానికి రమ్మని చెప్పింది, అందుకే నేను వెళ్ళాను. నిజంగా? అవును, నిజమే. అమ్మగారి నుంచి పర్మిషన్ కూడా తీసుకున్నాను, కావాలంటే మీరు అడగొచ్చు తనని. ఇంకోసారి ఇంటి గడప దాటి బయట కాలు పెట్టే ముందు అమ్మ పర్మిషన్తో పాటు నా పర్మిషన్ తీసుకోవడం మర్చిపోవద్దు. మర్చిపోకు, నీ భర్త ఇంకా పరమేశ్వరుడు రెండు నేనే అని. అరే మామ, అరే సంజయ్ ఏం చేస్తున్నావు? సంజయ్ ఆవేశపడుకురా, పరీక్షే కదా. అరే ఆగు మామ ఆగు, దెబ్బ తగులుతుందిరా. మొండిగా చేస్తున్నావు పిల్లల్లా నువ్వు. అరే నిజంగా అరే ఏం చేస్తున్నావు? ఇదేం పద్ధతిరా సంజు. నా బ్యాట్ కాబట్టి నేనే బ్యాటింగ్ చేస్తాను. ఇంకొకరు బ్యాట్ తీసుకుని లోపలికి వస్తే అయితే ఆటనే ఆపేస్తాను. ఎందుకు చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తున్నావు? వదిలేరా. అరే అరే మామ చూడరా, విను 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 అరే విను విను నువ్వు ఒక పందెం కాసావు, తను ఒక చెంప దెబ్బ కొట్టింది. నువ్వు ఆపడానికి లక్ష్మణ రేఖ గీసావు, తను దాటి వెళ్ళి ఎగ్జామ్ రాసింది. సరిపోయింది, అయిపోయింది. ఏమంటారు తమ్ముళ్ళు? మామ వదిలే, ఫుల్ స్టాప్ పెట్టు. అరే ఫుల్ స్టాప్ ఎలా పెట్టండి రా? ఫుల్ స్టాప్ పెట్టలేను, నేను సైలెంట్ గా కూర్చోలేను. సంజుకి స్వేచ్ఛ అంటే ఇష్టం, ఆంక్షలంటే ఇష్టం ఉండదు. ఎవరైనా నన్ను బంధించాలని చూసినా సరే వాళ్ళకి శిక్ష పడుతుంది. ఏది ఏమైనా సరే వాళ్ళకి శిక్ష పడాల్సిందే. ఇంకా నేహ నా చెంపదెబ్బ కొట్టింది కదా, తనకు కూడా శిక్ష పడుతుంది. ఇవాళ కాకపోతే రేపైనా తనకి క్లాస్ పడాల్సిందే. కానీ నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. చివరి నిమిషంలో నా పరమ పూజనీయులైన అన్నయ్య గారు ఎక్కడి నుండి ఊడిపడ్డారు మా ఇద్దరి మధ్యలో? ఆయనతో నాకు 36 కాదు 56 పగ ఉంది. ఒకే ఇంట్లో ఉంటూ సొంత అన్నదమ్ములైనా సరే ఇద్దరం ఒకే టేబుల్ మీద కలిసి భోజనం కూడా చేయలేము. అదంతా సరే, కానీ అజయ్ అన్నయ్య లాంటి టాపర్ చందన్ లాల్ లాంటి కాలేజీలో చదువు చెప్పడానికి ఎందుకు వచ్చాడు? అరే చదువు చెప్పడానికి రాలేదురా, నా జ్యూస్ మీద కేజీ చేయడానికి వచ్చాడు. అంటే ఏంటి? ఒట్టేసి చెప్తున్నా, మీరంతా ఉట్టి వెదవాలరా. అరే అది ఫిజిక్స్ లో వస్తుంది కదా, అది నేహానా చదివించింది. జౌల్ పర్ కేజీ ఈక్వల్ టు వాట్. వాట్ కాదు వాట్. నా పని పట్టడానికి వచ్చాడు. నీకు తెలుసా, అది నాది ఇంకా అజయ్ అనేది పర్సనల్ జోక్. అది ఏళ్ళ నుండి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇప్పుడు నా మజాక్ ని ప్రపంచం మొత్తానికి జోక్ చేయడానికి దిగాడు. ఆయనకి ఏమనిపిస్తుందంటే నేను చెయ్యి జారిపోతున్నానని, పారైపోతున్నానని. అందుకే ఆయన సంజు సుధార్ సేవా కేంద్రం తెరవడానికి నా కాలేజీలో ఊడిపడ్డారు. ఒకవేళ అదే అయితే